ప్రైజ్లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలం మీ అందరికీ శుభవందనాలు, ఆశీర్వాదాలు తెలియచెప్తున్నాను. అందరూ బాగున్నారా? ప్రతి ఉదయమున దేవుని దూతలు మీ ఇంటికి వచ్చి దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దేవుడు దీవిస్తున్నాడు. నిజంగా తెల్లవారుజాము ప్రార్థన చాలా బలమైందమ్మా. తెల్లవారుజామున మనందరము కూడా నిజంగా ఉదయమే లేచి దేవుణ్ణి అనుసరిస్తూ దేవుడు వెంబడిస్తున్న మనందరి జీవితాల్లో దేవుడు చాలా గొప్ప కార్యాలు చేస్తున్న సమయం మంచిది. ఈరోజు దేవుడు నాతో మాట్లాడాలి, వాగ్దానం ద్వారా మాట్లాడాలి, నన్ను బలపరచాలి, ధైర్యపరచాలి. నిజంగా రోజుకు ఒక కొత్త వాగ్దానం కదండి. రోజు రోజుకి దేవుని ఆహారం మనం కావాలి కదా. కుండను రోజు కడిగి నీళ్లు పట్టినట్టుగా, బిందుల్లో ఉన్న పాత నీరు పారబోసి కొత్త నీరు శుభ్రంగా కడిగి పట్టినట్టుగా దేవుని యొక్క వాగ్దానాలు ప్రతిరోజు మన జీవితంలో మనం అనుభవించాలి. అందుకే అన్నాడు, ఏ దినమున ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ ముందు మన పరిస్థితులు దేవునికి అప్పగించామంటే ఆయనే మన ముందు నడుస్తాడు, మన కార్యాలను నెరవేర్పు చేస్తాడు. ఆమేన్. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నటువంటి మాటలు యోబు గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నానే. యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున్నది, అతనికి మాత్రము ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవీగా వాడు యెహోవా సన్నిధి నుంచి బయలువెళ్ళెను. ఈ రోజుల్లో నిజంగా అపవాది చేత, చాలా దుష్టుల చేత, తర్వాత ఎంతో వ్యతిరేకంగా మనం అనుభవిస్తున్న ఈ రోజులు. నిన్నటి దినమున మంగళవారం ఆరాధన జరుగుతున్నప్పుడు ఆరాధనలో దేవుడు మాట్లాడుతున్నారు. ఇక్కడ కొంతమందిని కలల చేత భయపెడుతున్నారు. కొంతమంది పిచ్చి పిచ్చి దర్శనాలు కలలు వచ్చి వాళ్ళు భయపడుతున్నారు. నిజంగా ఆ పిచ్చి కలలు, ఆ దర్శనాలన్నీ దేవుడు సాతాను గద్దించినగాక, సాతాన్ని యేసునామములో గద్దించినగాక అనగానే నలుగురు వచ్చి నాతో చెప్పారు ఆరాధన అంతా అయిపోయినాక, అమ్మా నిజంగా నాకే ఈరోజు దేవుడు నాతో మాట్లాడారు. ఈ రోజున నన్ను వెంబడిస్తున్న ఆ కళలు, ఆ దర్శనాలు సాతాను నన్ను భయమేస్తుందని చెప్పారు. నిజంగా దేవుని బిడ్డలారా, మన భయం టైంలో ఆయన చెప్తున్నాడు, నిజంగా యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్త సమస్తమును వశము ఉన్నది, సమస్తము నీ వశం ఉంది. సాతాను వశానికి దేవుడు అప్పగించేశాడు అనుకోండి. కొన్నిసార్లు సాతాను వశాన్ని ఉన్నది, కానీ అతనికి ఏ మాత్రము హాని చేయకూడదు. దేనికి హాని చేయకూడదు? ప్రాణానికి హాని చేయకూడదు. ఎందుకంటే సమస్తము నీ స్వాధీనానికి నేను ఇస్తున్నాను అని చెప్తున్నాడు దేవుడు. ఒక వ్యక్తి పరిశుద్ధుని, నీతిమంతుడైన యోబు గురించి దేవుని ఆజ్ఞ తీసుకొని సాతాను అతన్ని శోధించటం ప్రారంభిస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మనం చూసుకున్నామంటే మనకొచ్చే శోధనలే కానీ, మనకొచ్చే పరిస్థితులే కానీ, మనకెదురయ్యే కష్టమే కానీ, కన్నీరు, వ్యాధి, దేవుని చిత్తం లేకుండా ఏది నా జీవితంలో జరగట్లేదు అని చెప్పండి. నిజంగా యోబంత భక్తుడు కదా, అంత నీతిమంతుడు, అంత పరిశుద్ధుడికి అంత శ్రమ కలిగిన నా వశంలో ఉన్నాడు. కానీ జాగ్రత్త, అతని ప్రాణానికి ఏ హాని చేయొద్దు. మన ప్రాణానికి హాని లేదు కదా, కానీ మన శరీరం మాత్రం ఖచ్చితంగా నలగొట్టబడుతుంది. మన శరీరం మాత్రం ఖచ్చితంగా దున్నబడుతుంది అంతే కదా. అది ఏ రీతిగా అవుతుందో తెలియదు. ఇంటి వలన అవుతుందా, కుటుంబం వలన అవుతుందా, ఆర్థికం వల్ల అవుతుందా, లేకపోతే ఇరుగు పొరుగు శత్రువుల ఎడల జరుగుతుందా? నిజంగా ఒక బాబు ఈరోజు చెప్తున్నాడు, నిన్నటి దినం నా ఇంటి వారే నాకు శత్రువులు అంటున్నాడు. నేను వారిని ఎంతో ప్రేమించాను, వారు నిజంగా నేను ఎంత అంటే చెప్పలేనంత ప్రేమ, చెప్పలేనంత సహాయం. ఇంట్లో కూర్చోబెట్టి నేను సాదుతుంటే నా మీదే, నా వారే వ్యతిరేకులు. నిజమే దేవుని బిడ్డలారా, యోబు అన్నాడు ఒక దగ్గర, ప్రభు చెప్తాడు కదా మత్తయి సువార్తలో, ఎవరిని నమ్మొద్దు, నీ భార్యని, నీ తల్లిదండ్రులను, లేకపోతే నీ కుమారుణ్ణి కదా. రాకడొచ్చే ముందు ఇలాంటి జరుగుతాయి అని ఉంది. అలాగే దేవుని బిడ్డలారా, ఆయన వశ్యం ఉన్నాడు, కానీ ఆయన ప్రాణమును దేవుడు కాపాడాడు. ఆమేన్. ఇలాంటి శోధనలు మన జీవితంలో సాతాను వశమున ఒకవేళ దేవుని చిత్తంతో మనం ఇది అనుభవిస్తున్నట్టయితే భయపడకండి. దేవుడు తప్పకుండా, నీవు దేవుని స్వాధీనంలో ఉన్నావు, కానీ సాతాను నిన్ను ఒకళ్ళు శోధించవచ్చు, కానీ అపవాది నిన్ను శోధించవచ్చు, కానీ
ప్రభు అంటున్నాడు, ఏ హాని అతనికి చేసినా నేను ఊరుకోను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నీకు ఎవరైనా హాని చేయడానికి తలపెట్టినా, నీ గురించి ఎవరైనా వ్యతిరేకంగా బాగా చెడ్డ మాటలు పలికినా, దేవుడు అంటున్నాడు, సాతానికి ఆజ్ఞాపిస్తాడు, ఏ హాని చేసినా నేను ఊరుకోను. అంతే, నీకు కూడా అంతే అమ్మా. ఈ వాక్యం వింటున్నయ్యా, నీకు కూడా ఎవరైనా ఇలాంటి చేసినా దేవుడు నిన్ను విడిచిపెట్టడు, నీ హాని చేయనీడు. నీ కార్యం ఒకవేళ ఇది నువ్వు భరించగలవని దేవుడు నిన్ను ఒకవేళ ఆలస్యంగా ఏదైనా చేస్తున్నాడేమో, కానీ ఆలస్యం వెనక అద్భుతమైన కార్యం, ఆలస్యం వెనక అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఒకవేళ ఈ శ్రమ సాతాను నన్ను గలిబిల్లి, దేవా నేను తట్టుకోలేకపోతున్నాను అని అంటున్నావేమో, కానీ ప్రభువైన యేసు నీతో చెప్తున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఆమేన్. యోబుకు తోడుగున్న దేవుడు, యోబు ప్రాణాన్ని కాపాడుతున్న దేవుడు, యోబు శరీరం మీద కష్టం వచ్చినా దేవుడు తప్పకుండా నిన్ను నన్ను ఆ శోధనలో నుంచి తప్పిస్తాడు. ఒకవేళ శోధన వచ్చినా నువ్వు మనం దేవుని స్వాధీనంలో ఉన్నామని మర్చిపోవాకు. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడు, మహిమ కలిగిన తండ్రి, స్తోత్రం. దేవా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను ఆస్వాదించండి. ఎలాంటి శోధకుడికి మేము అప్పగించబడినా, ఒకవేళ ఏదైనా మమ్మల్ని గలిబిలి చేస్తున్న దాన్ని బంధించి మీ వశమును మమ్మల్ని ఉంచుకున్నందుకు, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ మీ వశంలో ఉన్నారు, మీ చేతిలో ఉన్నారు నాయనా, మీ సన్నిధిలో ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ ఈ దినమంతా వారికి తోడుగా నీడగా వారి కన్నేళ్ల ప్రార్థనకి తగిన జవాబునిచ్చి అయ్యా మీరే దీవించి ఆశీర్వదించి మహిమ పొందుకోమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.